హాయ్ ఫ్రెండ్స్, భారతదేశం ప్రధానంగా వ్యవసాయ దేశం. మన దేశంలో ఎక్కువ మంది వ్యవసాయమే చేస్తారు. ప్రజలు ఆకలి తీర్చేందుకు భారత్ చాలా కష్టపడాల్సి ఉంటుందని అనుకుంటారు చాలామంది. కానీ ఈ ప్రపంచంలో ఒక దేశం భారత్ కన్నా చాలా చిన్నగా ఉంటుంది. కానీ ఆ చిన్న దేశం ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజల ఆకలిని తీరుస్తోంది. ఆ దేశం లేకపోతే ప్రపంచంలో ఆకలి పెరిగిపోతుంది. ఆ దేశం భారత్ కన్నా 50 రెట్లు చిన్నది. అయినా సరే భారత్ కన్నా 3 రెట్లు ఎక్కువ ధాన్యాన్ని పండిస్తోంది. మేము చెప్పబోయే దేశం ఎక్కడుందో ఊహించగలుగుతారా? మనం ఈరోజు మాట్లాడుకుంటున్న దేశం ఉత్తర యూరోప్లోని ఉత్తర భాగంలో ఉండే నెదర్లాండ్స్ గురించి. ఇతర దేశాలతో పోల్చినప్పుడు ఈ దేశం చాలా చిన్నది. అయినా సరే ఈరోజు ప్రపంచంలో ఆహార ధాన్యాలు సరఫరా చేస్తున్న రెండో అతిపెద్ద దేశం. ఒక చిన్న దేశం కోట్లాది ప్రజల ఆకలిని ఎలా తీరుస్తోంది? ఇది ఎలా సాధ్యమైంది? ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నెదర్లాండ్స్ గురించి కొన్ని విషయాలు. ఈ దేశం 41,543 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ దేశ జనాభా 1.74 కోట్లు. ఈ దేశంలో ప్రతి చదరపు కిలోమీటర్కు 13 మంది జీవిస్తున్నారు. అమెరికా నెదర్లాండ్స్ కంటే 252 రెట్లు పెద్దది. రష్యా 412 రెట్లు పెద్దది. భారతదేశం కన్నా నెదర్లాండ్స్ చాలా అంటే చాలా చిన్నది. అయినా సరే ప్రపంచంలోని సంపన్న దేశాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. అందుకు ప్రధాన కారణం, ఇంత చిన్న దేశమైనా కూడా ప్రపంచంలోని అనేక దేశాలకు ఆహార ధాన్యాలను సరఫరా చేస్తోంది. పెరుగుతున్న ఆహారపు డిమాండ్ను నెదర్లాండ్స్ తన భుజాలకు ఎత్తుకుంది. జనాభా మరింత పెరుగుతూనే ఉంది. పెరుగుతున్న జనాభాకు కావాల్సిన ఫుడ్ మాత్రం లేదు. ఇది చాలా కష్టతరమైన విషయం. అంటే రాబోయే రోజుల్లో అన్నిటికన్నా డిమాండ్ ఫుడ్కి ఎక్కువ ఉంటుంది. అంటే ఆహారం పండించే వాళ్ళదే రాజ్యం అన్నమాట. ఇలాంటి స్థితిలో నెదర్లాండ్స్ ఎంతో ఫుడ్ సప్లై చేస్తుంది. ఈ స్థితిలో నెదర్లాండ్స్ లేకపోతే చాలామంది ఆకలితో చావాల్సిందే. 1980 నుంచి 2022 వరకు ఆహార ధాన్యాల వినియోగం 2 రెట్లు పెరిగింది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజల ఆకలి తీర్చడానికి నెదర్లాండ్స్ మరింత శ్రమించాల్సి ఉంటుంది. నెదర్లాండ్లో ఎవరూ కూడా ఆకలితో పడుకోరు. ఆర్థిక మాంద్యం సమయంలో కూడా నెదర్లాండ్స్లో ఆహారానికి ఎలాంటి కొరత ఉండదు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అక్కడ ఆకలి మొదలైంది. వేలాది మంది ఆకలితో చనిపోయారు కూడా. అప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తమ దేశ ప్రజలు ఆకలితో మరణించడం జరగకూడదు అనేది ఆ నిర్ణయ సారాంశం. అందుకే అక్కడ ప్రభుత్వం ఆహార ఉత్పత్తులను పెంచే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ప్రత్యేక విధానాలను అవలంబిస్తోంది. ఇక అప్పటి నుంచి ఈ దేశంలో ఎవరూ కూడా ఆకలితో పడుకోలేదు. ఈ దేశంలో వ్యవసాయ రంగంలో నిరంతరం కొత్త టెక్నాలజీతో ఏదో ఒక రూపంలో ఆహార ఉత్పత్తులను పెంచుతూ శ్రమిస్తూ ఉంటారు. వీళ్ళ వ్యవసాయ రంగంలో టెక్నాలజీని అంచనా వేయాలంటే ఒక ఉదాహరణ చూద్దాం. 1980లో బంగాళాదుంపను దాదాపు 700 క్వింటాళ్లు పండించేవాళ్ళు. కానీ ఇప్పుడు 5,60,000 క్వింటాళ్లను అక్కడ పండిస్తున్నారు. అనతి కాలంలోనే నెదర్లాండ్స్ ఎంతగా ఫుడ్ టెక్నాలజీని వినియోగించుకుందంటే ప్రపంచంలో అత్యధిక ఆహార ఉత్పత్తిని చేసే స్థాయికి చేరిపోయింది. మొదటి స్థానంలో అత్యధిక ఆహార ఉత్పత్తుల ఎగుమతిలో అమెరికా ఉంది. ఈ దేశం ఎక్కువగా కూరగాయలను, పూలను ఎగుమతి చేస్తుంది. ప్రపంచంలో ఎక్కువ దేశాలకు ఉల్లిపాయలు, ఆలుగడ్డలు ఈ దేశం ఎగుమతి చేస్తుంది. ప్రపంచంలో అత్యధిక ఉల్లిగడ్డల ఉత్పత్తి ఈ దేశంలోనే జరుగుతోంది. ఇవన్నీ వింటుంటే సాగు భూమి చాలా నాణ్యమైంది కావచ్చని, అందుకే ఈ స్థాయిలో ప్రతి ఏడాది ఉత్పత్తులు పెరుగుతున్నాయని మీరు అనుకోవచ్చు. దాంట్లో ఆశ్చర్యం లేదు. భారతదేశం కన్నా నెదర్లాండ్స్ భూమి 95% ఫర్టిలైట్. భారతదేశంలో ఉన్నన్ని సారవంతమైన భూములు నెదర్లాండ్స్లో లేవు. అయినా సరే భారత్ కన్నా 3 రెట్లు ఎక్కువ వ్యవసాయం చేస్తున్న దేశం అది. భారతదేశ ఆహార ఉత్పత్తుల ఎగుమతి విలువ $45 బిలియన్. అదే నెదర్లాండ్స్ ఆహార ఎగుమతుల విలువ $105 బిలియన్, అంటే డబుల్. నెదర్లాండ్లో ఈ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తి జరగడానికి అక్కడ విద్యా వ్యవస్థలు, వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి అధికారులు, అనేక టెక్నాలజీలను అభివృద్ధి చేయడంలో యూనివర్సిటీ అండ్ రీసెర్చ్ సెంటర్స్ WUR చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. ఈ యూనివర్సిటీలు ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ యూనివర్సిటీస్గా ఆవిర్భవించాయి. ప్రపంచవ్యాప్తంగా అగ్రికల్చర్ చదువుకోవాలనుకునే స్టూడెంట్స్ అక్కడికి వస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. నెదర్లాండ్ విద్యా వ్యవస్థలు వ్యవసాయాన్ని అనుసంధానం చేయడం వల్లనే ఇంత పెద్ద ఎత్తులో ఆహార ఉత్పత్తి చేస్తున్నాయి. ఏ కారణంతో? ఇప్పుడు ఈ దేశంలో వ్యవసాయ టెక్నాలజీ ఎంత మోడర్న్గా ఉందో తెలుసుకుందాం. ఏ టెక్నాలజీ ఉపయోగించి ఒక చిన్న దేశం ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులను చేస్తుంది? నెదర్లాండ్లో వ్యవసాయం చిన్న చిన్న కమతాలుగా చేసి చూస్తుంటారు. ఈ దేశంలో సగభాగం భూమిని వ్యవసాయం చేయడానికి వినియోగిస్తూ ఉంటారు. నెదర్లాండ్ భూమి శాతం కూడా తక్కువే.
పైగా భూసారం కూడా తక్కువ. అయినా సరే ఇక్కడ వ్యవసాయ టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్ అని చెప్పాలి. ఇక్కడ భారత్ లాగా వ్యవసాయ పద్ధతులను అనుసరించరు. అందుకే భారత్ నెదర్లాండ్స్ కన్నా 52% పెద్ద దేశమైన నెదర్లాండ్స్ లాగా సరైన రీతిలో ఉపయోగించి వ్యవసాయ ఉత్పత్తులు చేయలేకపోతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే యూరోపియన్ యూనియన్ నుంచి వ్యవసాయానికి ఈ దేశానికి దొరికే రుణ సదుపాయం కూడా చాలా తక్కువ. ఇక్కడ వ్యవసాయ రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వంతో పాటు యూనివర్సిటీ కూడా ఆ రైతుని ఆ భూమిని వచ్చి ముందుగా పరీక్షిస్తుంది. ఈ దేశంలోని యూనివర్సిటీ తమ దేశంలోని భూమిపై నిరంతరం దృష్టి పెట్టి ఉంచుతుంది. ఎందుకంటే అక్కడున్న అవకాశాలని సద్వినియోగం చేసుకుని జాగ్రత్తగా ఎగుమతులు పెంచుకునేలాగా వాటిని వాడుకునేలాగా ప్రోత్సహిస్తుంది. తక్కువ ఉన్న వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవడం కూడా ముఖ్యం. ఇక్కడ రైతులు నిరంతరం పొలాల్లో డ్రోన్ కెమెరాలు పెట్టుకుని ఉండాల్సి ఉంటుంది. ఆ వివరాలు యూనివర్సిటీకి రీసెర్చ్కి ఇవ్వాల్సి ఉంటుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు తగిన సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు. నేల స్వభావాన్ని చూసి అక్కడ ఎలాంటి పంట పండిస్తే బాగుంటుందో చెప్తారు. ఆ పంటకు ఎంత నీరు అవసరం అవుతుందో, ఏ విధంగా ఆ పంటను జాగ్రత్తగా చూసుకోవాలో, ఎంత సూర్యరశ్మి ఆ పంటకి కావాలో, ఏ కాలంలో ఏ పంట వేసుకోవాలో ఇలాంటి విషయాలన్నీ కూడా రైతులకు చెప్తూ ఉంటాయి యూనివర్సిటీస్. అందుకే రైతులు కూడా ఈ శాస్త్రవేత్తల మాటలు విని వాటిని పాటిస్తూ ఉంటారు. ఫలితంగా ఇవన్నీ రైతులకు ఉపయోగపడుతూ ఉంటాయి. వీటికి తోడు వ్యవసాయం కోసం టెక్నాలజీని వినియోగిస్తారు. కొత్త టెక్నాలజీని కూడా వినియోగిస్తూ ఉంటారు. రోబోలను వినియోగిస్తారు. వీటికి తోడు ఇక్కడ ట్రాక్టర్లు కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉంటాయి. విత్తనం నాటడం, నీరు పెట్టడం, పంట కోయడం, కలుపు తీయడం ఇలా అన్ని పనులు మెషిన్స్ చేస్తాయి. రైతులు కేవలం ఆ మెషిన్లను ఆపరేట్ చేస్తారు. రూట్ కూడా ఈ మెసేజ్ల్లో ముందే ఫిక్స్ చేసి ఉంటుంది. ఈ మెషిన్స్లో సాగు క్షేత్రం ఏ రీతిలో ఉందో ముందుగానే అడ్జస్ట్ చేసి పెడతారు. ఆ దారిలోనే ట్రాక్టర్స్, మెషిన్లు పనిచేస్తూ ఉంటాయి. మధ్యలో ఏవైనా సమస్యలు వస్తే రైతులు వాటిని ఆపరేట్ చేస్తారు. వారి మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఇక్కడ వ్యవసాయం చేయడంలో రైతుల కన్నా మెషిన్లు అగ్రభాగంగా ఉంటాయి. వీటికి తోడు అక్కడ ఇరిగేషన్ టెక్నాలజీ కూడా భారత్ కన్నా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఇరిగేషన్ సిస్టమ్స్కి సెన్సార్, రోబోట్లు అమర్చుంటాయి. పంటకి నీటి అవసరం ఏర్పడగానే సెన్సార్ల ద్వారా పంటకు నీరు అందిపోతుంది. వీటికి తోడు LED లైట్లతో వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఇది చాలా చౌక కూడా. లైట్లతో వ్యవసాయం ఎలా చేస్తారనే అనుమానం మీకు వచ్చింది కదా. ఇందుకోసం ఎరుపు, నీలం రంగు లైట్లను వినియోగిస్తారు. దీంతో వ్యవసాయానికి కావాల్సిన ఉష్ణోగ్రత అందుతుంది. నెదర్లాండ్స్లో LED లైట్లతో చేస్తున్న వ్యవసాయం కారణంగా చాలా డబ్బు ఆదా అవుతుంది. ఇండియన్ కరెన్సీతో పోల్చినప్పుడు అది 70 లక్షలు అవుతుంది. అక్కడ గ్రీన్ హౌస్ అగ్రికల్చర్ కూడా చాలా ఫేమస్. ఈ వ్యవసాయం ఎక్కువ సందర్భాల్లో చలికాలంలో చేస్తూ ఉంటారు. ఈ గ్రీన్ హౌస్లో కెమికల్స్ చాలా తక్కువగా వినియోగిస్తారు. ఇక్కడ ఇంకా చెప్పాలంటే కెమికల్స్, పెస్టిసైడ్స్ వినియోగం తగ్గించేందుకు రీసెర్చ్ జరుగుతూ ఉంటాయి. నెదర్లాండ్స్ ప్రభుత్వం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇక్కడ వ్యవసాయాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తాయి. ఇక్కడ రవాణా వ్యవస్థ కూడా చాలా బాగుంటుంది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతుల కోసం టెక్నాలజీని విపరీతంగా వాడతారు. ఆ సాధనాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. రెండోది ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి ప్రతిరోజు ఫ్రెష్ ఫ్రూట్స్ ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతూ ఉంటాయి. వీటికి తోడు నెదర్లాండ్ పశు పోషణలో కూడా ముందుంది. ఇక్కడ నుంచి డైరీ ప్రోడక్ట్స్ కూడా ప్రపంచ నలుమూలకు చేరుకుంటాయి. చైనాలో డైరీ ప్రోడక్ట్స్కి చాలా డిమాండ్ ఉంది. భారత్ కూడా నెదర్లాండ్ అగ్రికల్చర్తో అనుసంధానం చేసుకునేందుకు చర్చలు కూడా నడుస్తున్నాయి. దీంతో చాలా మార్పులు రావచ్చు. ఇది నెదర్లాండ్ చేస్తున్నటువంటి వ్యవసాయ విధానం. మరి ఆ వ్యవసాయంపై మీ కామెంట్ ఏంటి? భారత్ కూడా ఇదే విధంగా వ్యవసాయం చేస్తే అభివృద్ధి చెందుతున్న దేశంగా కాకుండా అభివృద్ధి చెంది ప్రపంచానికి ఓనమాలు నేర్పించే దేశంగా మారడం చాలా అంటే చాలా సులభం.